పవర్ స్టార్ మహేష్ బాబు ఫారిన్ వెకేషన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. షూటింగ్ గ్యాప్ అని కాదు, ఏమాత్రం సమయం దొరికినా సరే వెంటనే ఫ్యామిలీతో కలిసి ఫారిన్ ఫ్లైట్ ఎక్కేస్తాడు మహేష్. కానీ ఇప్పుడు మాత్రం ఇలాంటివి కుదరదు. మరో 2-3 ఏళ్ల వరకు రాజమౌళి దగ్గర లాక్ అయిపోయాడు మహేష్. RRR తర్వాత రాజమౌళి హాలీవుడ్ రేంజ్ ప్రాజెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమా కోసం మహేష్ బల్క్ డేట్స్ ఇచ్చేశాడు. అందుకే ఇక నుంచి ఎలాంటి ఫారిన్ ట్రిప్స్ లేవు. తన దగ్గర మహేష్ బందీ అయిపోయాడు. ఆయన పాస్పోర్ట్ కూడా లాక్కున్నానని సింహాన్ని బోన్లో బంధించిన వీడియో ఒకటి రిలీజ్ చేశాడు జక్కన్న. ఇక ఈ వీడియో సోషల్ మీడియాను తగలబెట్టేసింది. కానీ ఈ సినిమా షూటింగ్ మొదలైందా లేదా అనేది తేల్చుకోలేకపోతున్నారు అభిమానులు. ఇండస్ట్రీ వర్గాల్లో హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో షూటింగ్ జరుగుతున్నట్లు టాక్ నడుస్తుంది. కానీ అది నిజం కాదని, అక్కడ వర్క్ షాప్ మాత్రమే నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తుంది. త్వరలోనే రాజమౌళి రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టడానికి రెడీ అవుతున్నాడట. ఫస్ట్ షెడ్యూల్ వచ్చేసి విదేశాల్లో ప్లాన్ చేస్తున్నట్లుగా సమాచారం. గతంలో కెన్యా అడవుల్లో లొకేషన్ రెక్కి చేసిన జక్కన్న అక్కడే షూటింగ్ మొదలు పెట్టబోతున్నాడట. ఆఫ్రికా అడవుల బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కించబోతున్నాడట. అందుకే ముందుగా కెన్యా ఫారెస్ట్ లో మేజర్ సీక్వెన్స్ షూట్ చేయనున్నాడు. ఆ తర్వాత హైదరాబాద్ లో వేసిన భారీ సెట్స్ లో ఎక్కువ భాగం షూటింగ్ ఉందట. అయితే కెన్యాలో షూటింగ్ అంటున్నారు కాబట్టి అక్కడికి వెళ్లాలంటే ఇప్పుడు రాజమౌళి లాక్కున్న మహేష్ బాబు పాస్పోర్ట్ ని తిరిగి ఇవ్వాల్సిందేనని నెటిజన్లు ఫన్నీగా కామెంట్ చేస్తున్నారు.